ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో వస్త్రదానం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ గుండా కృష్ణమూర్తి గారు, శ్రీమతి గుండా శివరాణి గారు వారి కుటుంబ సభ్యులు వస్త్రదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వస్త్రదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా ఈ 65 మంది వయోవృద్ధులకి ఈరోజు మరియు వారి ఆకలి తీర్చడానికి మరియు పన్ను పంపిణీ, అలాగే మరియు ఇందులో వయోవృద్ధులకి మరియు లేడీస్కి చీరలు 25 చీరలు డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి గాను ఈరోజు శ్రీ గుండా కృష్ణమూర్తి గారి తల్లి గారు క్రీస్తు శేషులు శ్రీమతి గుండా శకుంతల గారి జ్ఞాపకార్థంగా ఈరోజు వస్త్రదానం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులైన శ్రీమతి గుండా శకుంతల గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ పితృదేవతలైన పెద్దల మరియు క్రీస్తు శేషులు శ్రీమతి శకుంతల గారి గురించి 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులైన పితృదేవతలైన శ్రీమతి గుండా శకుంతల గారికి నమస్సుమాంజలి. అలాగే ఈరోజు వారి జ్ఞాపకార్థంగా మరియు ఈరోజు వస్త్రదానం చేయడం జరుగుతుంది. మరి గుండా కృష్ణమూర్తి గారు, గుండా శివరాణి గారు, అలాగే శ్రీ పాదం రవీందర్ గారు, శ్రీమతి జయశ్రీ గారు మరియు వారి కుటుంబ సభ్యులందరి, వారి స్నేహితులందరూ కూడా నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారి ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారికి అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వారికి ఆ పరమశివుని ఆశీస్సులు మరియు ఆ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, వారు ఏదనుకుంటా జరగాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరియు కృష్ణమూర్తి సార్ గారికి, శివరాణి గారికి, అలాగే రవీందర్ అన్న గారికి, అలాగే శ్రీమతి జయశ్రీ గారికి, కొత్తపల్లి సత్యనారాయణ గారికి, శ్రీమతి సత్యనారాయణ గారికి, అలాగే శ్రీనివాస్ గారికి మరియు వారి సతీమణి గారికి, అలాగే కొత్తూరు రమేష్ గారికి, వారి కొత్తూరు భవానీ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్యు మహానుభవ దేవుడు దీవెనతో పాటు నంగనూరి రాజశేఖర్ గారికి, వారి సంధ్యారాణి గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్యు మహానుభవ. ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరి ఇలాంటి అనాథలకు ఎంతో మంది అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి శివరాణి గారికి, శ్రీమతి జయశ్రీ గారికి, అలాగే మరియు మీ కుటుంబ సభ్యుల, మీ స్నేహితుల మరియు ముత్తైదులందరికీ కూడా దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైదును చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ సీతారాముని ఆశీస్సులు, అలాగే దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళీ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పాదం రవీందర్ అన్న గారు ఆశ్రమానికి ఎన్నో రకాలుగా సాయ సహకారాలు అందిస్తూ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ మరియు తెలిసిన వాళ్ళతో కూడా తను చేస్తూ తను 100 మందితో చేస్తూ ఈరోజు మా కడుపు నిండా అన్నం పెడుతున్నందుకు రవీందర్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ ఆశ్రమానికి జూలూరి పెంటయ్య గారు మరియు పుష్పల్లిలమ్మ గారు కూడా 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీ గుండా కృష్ణమూర్తి గారు, శివరాణి గారు, మరియు మీరు వస్త్రదానం చేస్తున్నారు, మేము వస్త్రదానం స్వీకరిస్తున్నాం. వస్త్రదాత సుఖీ భవ. వస్త్రదాత వస్త్రదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. థ్యాంక్ యూ సార్, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఎప్పుడో అనుకుంటున్నా కానీ 2 సార్లు ఆడిపోయింది. అందుకే అది మొన్న కూడా చెప్పినాను నేను. స్లోగి అండి మేడం, స్లోగి అండి. స్లోగి ఇస్తే ఫోటో అన్న ఫోటో వీడియో
ఇంకొకటి కావాలంటది కానీ చాలు. వాళ్ళకి ఒక్కొక్కటి రెండు రెండు కావాలంటారు. దాని లోపల ఉన్నారు కదా అందులో మెంటల్ ఇక్కడ ఆమెకి మన లోపల ఉన్న ఆమెకి మనం అలర్ట్ చేయలేదు. తీసుకో. పక్కన బా. ఇంకోటి నైటీలు కూడా నైట్లు ఉన్నాయి, అది ఇప్పుడే అని చెప్పింది మా మేడం. అట్లా ఇయ్యకండి. పాత చీరలు కానీ నైటీలు కానీ సారీ ప్యాంట్ చేయడం వాళ్ళు ఉన్నారు. అలానే మోషన్ పోతారు, బ్లీడింగ్ అవుతారు. కృష్ణ వాళ్ళు అటు సైడ్ హాస్పిటల్ మీకు తెలుస్తుంది కదా మీకు పోవాలని. 4 సంవత్సరాలు కాటన్ తెచ్చినామా, కాటన్ కాటన్ తీసుకొచ్చినా ముందునే తీసుకున్నాం. ఫంక్షన్లలో కొంచెం మీరు ఫంక్షన్లు వస్తేనేమో అయితే సాటిస్ఫై అవుతారు మీరు. కొంచెం డ్యూటీలకు ఏజ్ వాళ్ళకు నోరు కూర్చుండాలమ్మా.